యాసంగి సీజన్ వరి నాట్లు పంటల సాగు దాదాపు పూర్తి కావస్తున్నాయి. అయినా ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వడం లేదు కాంగ్రెస్ సర్కార్. పంట పెట్టుబడి రాకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. రేవంత్ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా ఇస్తారా, లేకుంటే ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 లక్షల మంది రైతులున్నారు. 12 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల్ని సాగు చేస్తున్నారు. వీరందరికీ ప్రస్తుత యాసంగి సీజన్లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ప్రభుత్వం 1100 కోట్లు జమ చేయాల్సి ఉంది. కానీ నేటి వరకు ఒక్కరికి ఒక్క రూపాయి కూడా అందలేదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్నారు. ప్రతిరోజు బ్యాంకుకు వెళ్లి అకౌంట్ చెక్ చేసుకోవడం, డబ్బులు జమ కాకపోవడంతో వెనుదిరిగిపోవడం నిత్యకృత్యంగా మారింది. కేసీఆర్ హయాంలో సీజన్ మొదలు కాగానే డబ్బులు పడేవని, ఇప్పుడు అంతా తారుమారైందని రైతులు వాపోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు వాగ్దానం చేసిన దాంట్లో రైతు భరోసా ఒకటి, రైతు బంధుని రైతు భరోసాగా పేరు మార్చినారు. రైతు భరోసా మరి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికి కూడా 2 సార్లు కూడా అందరికీ పడినటువంటి పరిస్థితి. కానీ ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ 2 సార్లు మాత్రమే పడ్డది. అది కూడా అందరికీ పడలేదు. అనేక మందికి కూడా చాలా కొర్రీలు పెట్టి చాలా మందిని తీసేసినారు. కాబట్టి రైతులంతా కూడా డిసెంబర్ మాసంలో కానీ, ఇప్పటికే డిసెంబర్ మాసం పూర్తయి జనవరి మాసంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఇప్పటికీ కూడా నేటికి కూడా ఇంకా కల్లబొల్లి కబుర్లే చెప్తున్నారు తప్ప రైతులకు రైతు భరోసా ఇప్పటివరకు వేయలేదు. ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ పాలనలో ఎరువులు కూడా సకాలంలో దొరకడం లేదని, ఒక్క బస్తా యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపని మండిపడుతున్నారు. మరోవైపు శాటిలైట్ సర్వే పేరుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 40,000 ఎకరాల భూమిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. వ్యవసాయ యోగ్యం కానివి గుట్టలు రాళ్లు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ భూములంటూ వారికి భరోసా ఇచ్చేది లేదని నోటీసులు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును రైతు భరోసాగా మార్చింది. కానీ భరోసాగా లేదు. భరోసా రైతులకు లేకుండా అయిపోయింది. ప్రతి ఖరీఫ్ సీజన్ లో గానీ, రబీ సీజన్ లో గానీ రైతు భరోసా నిధులు పడితే వ్యవసాయ పెట్టుబడి ఉపయోగించుకొని రైతులు సాగు చేసుకునే వాళ్ళం. కానీ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా 2 సార్లు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వడంతో మేము అప్పుల పాలయ్యి సాగు చేస్తున్నాము. ఈ అప్పుల కూడా ఒకసారి వడ్డీ వెళ్ళట్లేదు. పోయిన వానాకాలం సీజన్ లో కూడా ఉమ్మడి నల్లగొండలో 30,000 ఎకరాలకు రైతు భరోసా ఎగ్గొట్టింది కాంగ్రెస్ సర్కార్. ప్రస్తుతం అంటూ లీకులు ఇస్తున్నారు. కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. కేవలం ఎన్నికలు ఉంటేనే రైతులకు డబ్బులు అందిస్తున్నారని, ఎన్నికలు లేకపోతే రైతు భరోసా ఇవ్వరా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తున్న నేటికి రైతు భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవటం అనేది చాలా దారుణమైన విషయం. రైతులు 6 కాలం కష్టపడి పండించిన రైతు గిట్టుబాటు ధర రావట్లేదు. కానీ ఇవాళ ఐకేపీ కేంద్రాలు పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున దళారీలతో మోసం చేస్తున్న పరిస్థితి రైతుల్ని. రైతు భరోసా అనేది ఇస్తుందా ఇవ్వదా? ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. అట్లాగనే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. అంటే ఎన్నికల ముందు ఎన్నికల ఓట్లు దండుకోవడం కోసం రైతులు మభ్య పెడుతున్నారు. ఇవన్నీ కూడా మేము సహించము. ఖచ్చితంగా రావాల్సింది, రైతుకు ఏ విధంగా రావాల్సిందో అవి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ సర్కారు ఇచ్చిన మాట మీద నిలబడి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పాటు సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.